మనలో చాలా మంది చాట్ జీపీటీ, జెమినీ ఏఐ వంటి టూల్స్ని యూజ్ చేసి ఉంటాం. ఈ టూల్స్ వచ్చిన తర్వాత మన రోజువారీ పనులు చాలా సులభంగా మారిపోయినాయి. తాజాగా సొరా ఏఐ ఇంకోటి వచ్చింది. ఇది ఏకంగా హెచ్డి వీడియోస్ ని కూడా జనరేట్ చేసేస్తుంది. అలానే టెక్స్ట్ ఇస్తే ఇమేజెస్ జనరేట్ చేయడం, ఇటువంటి చాలా ఏఐ టూల్స్ ని మధ్యకాలంలో మనం బాగా యూజ్ చేస్తున్నాం. కానీ మీకు ఎప్పుడైనా ఒక డౌట్ వచ్చిందా, అసలు ఈ చాట్ జీపీటీ కానీ జెమినీ ఏఐ వంటి టూల్స్ ఎలా పనిచేస్తున్నాయి, దీని వెనకాల ఉన్న టెక్నాలజీ ఏంటి అని? దానికి సమాధానం జనరేటివ్ ఏఐ. ఈ ఏఐ టూల్స్ అన్ని కూడా పనిచేయడానికి కారణం జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. గత 3-4 నెలల నుండి ఇంటర్నెట్ లో బాగా ట్రెండింగ్ టాపిక్ ఈ జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అసలు ఏంటి జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్? సాధారణ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి ఏమైనా తేడా ఉందా? జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజనీర్ అవ్వాలంటే ఏం చేయాలి? దీనికి ఎటువంటి స్కిల్స్ ఉండాలి? అలానే మనకి ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయి, జీతం ఎంత ఉంటుంది? లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ LLMs కి జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి ఏమైనా సంబంధం ఉందా? జనరేటివ్ ఏఐ గురించి పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో చెప్తాను. పూర్తి రీసెర్చ్ కంటెంట్ ఇది. జనరేటివ్ ఏఐ గురించి సమాచారం కావాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. ఫస్ట్ అసలు జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఒక సబ్ డొమైన్. ఈ జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డీప్ లెర్నింగ్ అల్గారిథమ్స్ ద్వారా దీన్ని తయారు చేస్తారు. అసలు మరి జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం చేయగలుగుతుంది అంటే లేని కంటెంట్ ని క్రియేట్ చేయగలుగుతుంది. ఇప్పుడు ఈ కంటెంట్ అంటే ఎటువంటి కంటెంట్? అది టెక్స్ట్ కంటెంట్ అవ్వచ్చు, ఇమేజ్ కంటెంట్ అవ్వచ్చు, ఆడియో కంటెంట్ అవ్వచ్చు, వీడియో కంటెంట్ అవ్వచ్చు. ఇలా ఏదైనా కంటెంట్ ని క్రియేట్ చేయడానికి మనం ఉపయోగిస్తుంది జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మరి ఇప్పుడు నెక్స్ట్ ప్రశ్న, సాధారణంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి ఉన్న తేడా ఏంటి? ప్రెసెంట్ మనం ఉపయోగించే ట్రెడిషనల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో కొన్ని ప్రీ డిఫైన్డ్ రూల్స్ ఉంటాయి. అంటే చాలా కొద్ది అమౌంట్ ఆఫ్ డేటాలో కొన్ని రూల్స్ కి, కొన్ని పలానా ప్రశ్నలకి కొన్ని సమాధానాలు ఉండేదాన్ని ట్రెడిషనల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు. దీనికి ట్రైనింగ్ చేసే డేటా సెట్లు చాలా తక్కువ సమాచారం సరిపోతుంది. కాకపోతే జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసరికి దీని డేటా సెట్లు చాలా ఎక్కువ డేటా అవసరం ఉంటుంది. ఎక్కువ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాతో ట్రైన్ చేసిన తర్వాతే మనకి జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది. అలానే జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా క్రియేట్ అయిన కంటెంట్ ఏదైతే ఉంటుందో, ఇదివరకు ఎప్పుడూ లేని కంటెంట్ ని జనరేటివ్ ఏఐ క్రియేట్ చేయగలుగుతుంది. అదే ట్రెడిషనల్ ఏఐలో అనుకోండి, ప్రీ డిఫైన్డ్ గా ముందున్న కంటెంట్ చెప్తుంది తప్పిస్తే జనరేటివ్ ఏఐ మాత్రమే లేని కంటెంట్ ని కూడా క్రియేట్ చేయగలుగుతుంది. ఇప్పుడు జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇప్పుడే వచ్చిందా అంటే, జనరేటివ్ ఏఐకి అడుగులు 1960 సంవత్సరంలోనే పడ్డాయి. 1960 సంవత్సరంలోనే రూల్ బేస్డ్ చాట్ బోట్ అనేది వచ్చింది. అదే జనరేటివ్ ఏఐకి మొదటి అడుగు. ఇక 2006 సంవత్సరంలో గూగుల్ ట్రాన్స్లేటర్ వచ్చింది. 2014 సంవత్సరంలో యాపిల్ సిరి వచ్చింది. ఇవి మనకి జనరేటివ్ ఏఐకి ఎగ్జాంపుల్స్. ఇక 2014 సంవత్సరంలో డీప్ లెర్నింగ్ లో జనరేటివ్ అడ్వర్షియల్ నెట్వర్క్స్ GANs ని ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత మనకి జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క బూమ్ అనేది విపరీతంగా పెరిగింది. ఇక 2022 సంవత్సరంలో ఓపెన్ ఏఐ కంపెనీ వాళ్ళు చాట్ జీపీటీని రిలీజ్ చేసిన తర్వాత ఈ జనరేటివ్ ఏఐ గురించి ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు. ఇక జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా వేగంగా మార్పు చెందుతున్న ఫీల్డ్. ప్రతి నెల లేకపోతే ప్రతి వారం ఏదో ఒక కొత్త అప్డేట్ అనేది వస్తుంది. మరి ఇప్పుడు ఈ జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. దీనికి నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తో మీకు అందరికి అర్థమయ్యేలా చెప్తాను. ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి తన జీవితంలో ఎప్పుడు పిల్లిని చూడలేదు. అప్పుడు ఆ వ్యక్తికి పిల్లి గురించి ఇంట్రడ్యూస్ చేయాలంటే మనం ఏం చేస్తాం? ఆ పిల్లి సంబంధించిన ఫోటోలు చూపిస్తాం. కొన్ని వేల పిల్లి ఫోటోలు చూపించిన తర్వాత ఫైనల్ గా ఆ వ్యక్తిని పిల్లి బొమ్మ గీయమన్నాం అనుకోండి. ఆ వ్యక్తి ఆల్రెడీ చాలా వేల ఫోటోలను చూస్తున్నాడు కాబట్టి ఆ పిల్లి ఫీచర్స్ ని అర్థం చేసుకుని దానికి సంబంధించిన రిలేషన్షిప్, ఒక పిల్లికి చారలు ఉంటాయి, లేకపోతే పిల్లికి కళ్ళు ఇలాగ నీల రంగులో ఉంటాయి, ఇవన్నీ చూసుకుంటూ పిల్లి బొమ్మ గీస్తాడు. ఎగ్జాక్ట్ గా ఇలానే జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాతో ట్రైనింగ్ చేయాలి. హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాతో ట్రైనింగ్ చేసిన తర్వాత జనరేటివ్ ఏ మీ ఇన్ఫర్మేషన్ లో ఉన్న ప్యాటర్న్స్ ని, అలానే అందులో ఉన్న రిలేషన్షిప్స్ ని కనుక్కుంటుంది. అలాగా ఒక పర్టికులర్ గా మన ఏదైనా ఇంకో ప్రశ్న అడిగాం అనుకోండి, లేని సమాధానం కూడా జనరేటివ్ ఏ ఒక సమాధానాన్ని ఇస్తుంది. ఎగ్జాక్ట్ గా మన పిల్లికి కూడా ఎవరైతే మన తెలియని వ్యక్తి పిల్లి ఇమేజెస్ ని ట్రైన్ చేసిన తర్వాత పిల్లిని గుర్తుపట్టినట్టుగా జనరేటివ్ ఏ కూడా కొన్ని వేలాది లక్షలాది ఇమేజెస్ ని ట్రైన్ చేయడం ద్వారా మనకి లేని కంటెంట్ కూడా ఇవ్వగలుగుతుంది. ఇక్కడ మనకి ప్యాటర్న్స్ ని, అందులో ఉన్న రిలేషన్షిప్స్ ని కనిపెట్టడానికి డీప్ కాంప్లెక్స్ న్యూరల్ నెట్వర్క్స్ ని యూజ్ చేస్తారు. అటువంటి డీప్ కాంప్లెక్స్ న్యూరల్ నెట్వర్క్స్ లో ఒక భాగమే GAN, జనరేటివ్ అడ్వర్షియల్ నెట్వర్క్స్.
దీన్ని షార్ట్ కట్లు GAN అని అంటారండి. మరి ఈ GANs ఎలా పనిచేస్తాయంటే ఇందులో రెండు భాగాలు ఉంటాయి, ఒకటి జనరేటర్, ఒకటి డిస్క్రిమినేటర్. మరి ఈ జనరేటర్ డిస్క్రిమినేటర్ ఏం పనులు చేస్తాయో అర్థం చేసుకుందాం. జనరేటర్ ఒక కొత్త ఇమేజ్ ని జనరేట్ చేస్తుంది, డిస్క్రిమినేటర్ ఆ క్రియేట్ చేసిన ఇమేజ్ ని రిజెక్ట్ చేస్తుంది. ఇలా జనరేటర్ మళ్ళీ ఇంకొక కొత్త ఇమేజ్ ని జనరేట్ చేస్తుంది, డిస్క్రిమినేటర్ మళ్ళీ ఆ ఇమేజ్ ని రిజెక్ట్ చేస్తుంది. ఇలా ఇమేజ్ ని జనరేట్ చేయడం, రిజెక్ట్ చేయడం, ఇలా పదే పదే ప్రాసెస్ చేసేసరికి ఫైనల్ గా ఒక కరెక్ట్ ఇమేజ్ వచ్చిన తర్వాత డిస్క్రిమినేటర్ ఆ ఇమేజ్ ని రిజెక్ట్ చేయదు. అప్పుడు పర్ఫెక్ట్ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. చిన్నప్పుడు మన ఇంట్లో ఎవరైతే మన పెద్దలు ఒరే తప్పు పని చేసావు మనం మందలిస్తారు. అలా పదే పదే మందలించిన తర్వాత ఓకే ఇది నేను తప్పు చేస్తున్నాను మనం సరిదిద్దుకుంటాం. ఎగ్జాక్ట్ గా అలానే జనరేటర్ ఏమో ఇమేజెస్ ఇస్తుంది, ఆ డిస్క్రిమినేటర్ ఓకే ఇది తప్పు అని చెప్తుంది. ఫైనల్ గా జనరేటర్ కరెక్ట్ ఇమేజ్ ఇచ్చే వరకు కూడా డిస్క్రిమినేటర్ దాన్ని ఆపుతూ ఉంటుంది. ఫైనల్ గా అది కరెక్ట్ ఇమేజ్ అనేది జనరేట్ చేస్తుంది. ఫైనల్ గా జనరేటర్ డిస్క్రిమినేటర్ కోఆర్డినేషన్ చేసుకుని మనకి రియలిస్టిక్ అవుట్పుట్ అనేది ఇస్తుంది. మరి జనరేటివ్ అడ్వర్షన్ నెట్వర్క్స్ GANs ని ఎందులో యూజ్ చేస్తారంటే ఇమేజెస్ అవుట్పుట్స్ కోసం. అంటే మనం యూజ్ చేస్తున్నాం కదా, ప్రాంప్ట్ ఇస్తే ఒక ఇన్పుట్ ప్రాంప్ట్ కి ఇమేజ్ అవుట్పుట్ రావడం కానీ, ప్రాంప్ట్ ఇస్తే వీడియో అవుట్పుట్ రావడం కానీ, దీనికోసం మనం GANs ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ మోడల్ వచ్చి ట్రాన్స్ఫార్మర్ బేస్డ్ మోడల్స్ అండి. ఈ ట్రాన్స్ఫార్మర్ బేస్డ్ మోడల్స్ ని టెక్స్ట్ జనరేషన్ కోసం యూజ్ చేస్తాం. ఇంకొకటి డిఫ్యూజన్ మోడల్స్ అంటారు. ఈ డిఫ్యూజన్ మోడల్స్ ని ఇమేజ్ జనరేషన్ కోసం యూజ్ చేస్తాం. అలానే మరికొన్ని రకాలు ఉన్నాయి. అందులో ఒకటి ఆటో ఎన్కోడర్స్. ఈ ఆటో ఎన్కోడర్స్ ని మన డీప్ ఫేక్స్ ఏదైతే క్రియేట్ చేస్తాం చూడండి, ఆ డీప్ ఫేక్ ఇమేజెస్ కానీ డీప్ ఫేక్ వీడియోస్ క్రియేట్ చేయడం కోసం ఆటో ఎన్కోడర్స్ ని ఉపయోగిస్తారు. ఇప్పుడు మన అందరికీ ఉన్న ఇంకొక డౌట్ ఉంది. ఇప్పుడు గూగుల్ కంపెనీ కానీ లేకపోతే ఓపెన్ AI కంపెనీ వాళ్ళు కానీ GPT అనే ఒక పదాన్ని యూజ్ చేస్తూ ఉంటారు. దాని ఫుల్ ఫామ్ ఏంటంటే జనరేటివ్ ప్రీ ట్రైన్డ్ ట్రాన్స్ఫార్మర్. మనకి ఎక్కువగా వినిపించే పేర్లు GPT 3.5, GPT 4 వర్షన్. మరి జనరేటివ్ ఏఐకి GPTకి సంబంధం ఏంటి అంటే ఈ GPT కూడా జనరేటివ్ ఏఐలో ఒక భాగమే. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, టెక్స్ట్ జనరేషన్ కోసం యూజ్ చేస్తున్నాం కదా, ఆ టెక్స్ట్ జనరేషన్ కోసం ఉపయోగించేదే ఈ GPT. దాన్నే లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్, దీన్ని షార్ట్ కట్ లో LLM అని అంటారు. మరి మీరు ఇందాక మనం ఏం మాట్లాడుకున్నాం, టెక్స్ట్ సంబంధించిన ట్రైనింగ్ ఇవ్వాలి కదా, మరి ఆ టెక్స్ట్ ఎలా ట్రైనింగ్ ఇస్తారంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ ద్వారానే ఈ జనరేటివ్ ఏఐకి ట్రైనింగ్ ఇస్తారు. ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ LLMs అనేవి నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ కిందకి వస్తాయండి. ఈ LLMs ని మనం దేనికోసం యూజ్ చేస్తామంటే టెక్స్ట్ జనరేషన్ కోసం. ఇప్పుడు ChatGPT లో మనం ఒక ఇన్పుట్ ప్రాంప్ట్ ఇచ్చి కంటెంట్ రాయమంటే రాస్తుంది. టెక్స్ట్ సమ్మరైజేషన్ కోసం, ఒక కంటెంట్ ని సమ్మరైజ్ చేయమంటే చేస్తుంది. సెంటిమెంట్ అనాలిసిస్ కోసం ఒక కంటెంట్ ఇచ్చి ఇది పాజిటివ్ గా ఉందా నెగిటివ్ గా ఉందా అని అడిగితే మనకి సమాధానం చెప్తుంది. ఇలాగ 3 రకాల కేటగిరీస్ గా చాలా ఉంటాయి. ప్రధానంగా వీటి కోసం అనేది ఈ LLMs అనేవి ఉపయోగపడతాయి. ఇక ఈ GPT ప్లాట్ఫామ్స్ ఏదైతే ఉన్నాయో ఇది మన మొబైల్ ఫోన్ కి ఏదైతే సాఫ్ట్వేర్ ప్రతిసారి అప్డేట్ అడుగుతుంది కదండి, అలాగే GPT 3.5 GPT 4 వర్షన్ ఎలాగో ఇలా అప్డేట్ అవుతూ వస్తాయి అనమాట. ప్రెసెంట్ మనకి అందుబాటులో ఉన్న పవర్ఫుల్ GPT లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ఏది అంటే GPT 4 వర్షన్. మనకి అన్ఫార్చునేట్లీ ఈ GPT 4 వర్షన్ అనేది అందుబాటులో లేదు. అంటే డబ్బులు కడితేనే వస్తుంది. ChatGPT యూజ్ చేస్తున్నాం, 3.5 వర్షన్ ఫ్రీ, 4 వర్షన్ అనేది డబ్బులు పే చేయాలి. కానీ దానికి ఒక ఆల్టర్నేటివ్ ఏంటంటే మైక్రోసాఫ్ట్ సంబంధించిన కోపైలట్ ఉంది కదండి, మైక్రోసాఫ్ట్ కోపైలట్ లో GPT 4 వర్షన్ మీరు ఉచితంగా యూజ్ చేసుకోవచ్చు. GPT 3.5 GPT 4 వర్షన్ కంపేర్ చేస్తే కంపేర్ టు 3.5 4 వర్షన్ అనేది పవర్ఫుల్. 4 తో పోల్చుకున్నట్లయితే 3.5 వర్షన్ కొంచెం వీక్ అని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు మనం జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, అది ఎలా పనిచేస్తుందో మనం అర్థం చేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి ఉద్యోగ అవకాశాలు ఎలా ఉండబోతున్నాయి. జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మనం గత కొద్ది కాలంగా వింటున్నాం. ఇవాళ ప్రతి పనికి జనరేటివ్ ఏఐతో ముడిపడి ఉంది. ప్రతిరోజు కాంప్లెక్స్ పనులు మనం ఈజీగా చేసుకోగలుగుతున్నాం అంటే దానికి కారణం జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ జనరేటివ్ ఏఐని మనం క్రియేట్ చేయడం వల్ల చాలా స్టార్ట్అప్ కంపెనీస్ అనేవి పుట్టుకొస్తున్నాయి. ఎప్పుడైతే ఒక స్టార్ట్అప్ కంపెనీ వచ్చిందో ఒక ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడం కోసం ఒక స్టార్ట్అప్ కంపెనీ వస్తుంది. ఇలా స్టార్ట్అప్ కంపెనీస్ ఎక్కువ వచ్చినా, కంపెనీస్ ఎక్కువ స్ప్రెడ్ అయినా ఆటోమేటిక్ గా ఉద్యోగ అవకాశాలు అనేవి వస్తాయి. ఈ రోజు జనరేటివ్ ఏఐకి ఏ రేంజ్ లో డిమాండ్ ఉందంటే జనరేటివ్ ఏఐ ఇంజనీర్ అయిన కొత్త జాబ్ రోల్ కూడా వచ్చింది. ఇప్పుడు మన జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజనీర్ కి ఉద్యోగాలు జీతం ఎలా ఉందో తెలుసుకుందాం. జనరేటివ్ ఏఐ ఇంజనీర్ యొక్క జీతం మన భారతదేశంలో అయితే వీళ్ళకి
ప్యాకేజ్ చూసుకున్నట్లయితే 10 లక్షల వరకు ప్యాకేజ్ ఇస్తున్నారు సంవత్సరానికి ఇనీషియల్ గా స్టార్ట్ చేస్తే. అదే అమెరికా వంటి దేశాల్లో జనరేటివ్ ఏ ఇంజనీర్ యొక్క ప్యాకేజ్ ₹1,00,00,000 వరకు వస్తుంది. ఇప్పుడు మనం జనరేటివ్ ఏ ఇంజనీర్ కావాల్సిన స్కిల్స్ ఏంటో తెలుసుకుందాం. పైథాన్, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, ప్యాటర్న్ రికగ్నిషన్, లాంగ్ చైన్ వంటి స్కిల్ ఉండాలి. ఈ లాంగ్ చైన్ అంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్ కి ఒక ఎగ్జాంపుల్. ఇప్పుడు మనం జనరేటివ్ ఏ వల్ల ఉన్న ఉపయోగాలు అంటే తెలుసుకుందాం అండి. ఇప్పటికే మన ఛానల్లో చాలా వీడియోలు పెడతాం జరిగింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన టూల్స్ వీడియోస్. దానికోసం ప్రత్యేకంగా ఏఐ టూల్స్ తెలుగు ఛానల్ కూడా మనం స్టార్ట్ చేసాం. ఇలా ఏఐ టూల్స్ మనం యూజ్ చేసుకోగలుగుతున్నాం అంటే దానికి కారణం జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మన పనులు సులభంగా చేయడం కోసం జనరేటివ్ ఏఐ ఉపయోగపడుతుంది. అలానే ఒక టూల్ ని ఉపయోగించి ఒక కొత్త వెబ్సైట్ ని క్రియేట్ చేసుకోగలుగుతున్నాం. కంపెనీ వాళ్ళకి ఒక కొత్త డిజైన్ చేయడానికి జనరేటివ్ ఏఐ ఉపయోగపడుతుంది. ఇలా చాలా బిజినెస్ లకి కొన్ని బ్రెయిన్ స్టార్మింగ్ ఐడియాస్ కోసం జనరేటివ్ ఏఐ ని యూజ్ చేస్తున్నారు. జనరేటివ్ ఏఐ గురించి ఇప్పటి వరకు అడ్వాంటేజెస్ తెలుసుకున్నాం. దీని వల్ల కొన్ని డిసడ్వాంటేజ్లు కూడా ఉన్నాయి. జనరేటివ్ ఏఐ ని మనం క్రియేట్ చేయాలంటే, ఒక జనరేటివ్ ఏఐ ని క్రియేట్ చేయాలంటే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. అలానే జనరేటివ్ ఏఐని మనం రన్ చేయాలంటే ఎక్కువ ఎనర్జీ అనేది అవసరం ఉంటుంది. ఎక్కువ జీపీయూస్ ని మనం రన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అలానే జనరేటివ్ ఏఐ వల్ల ఉన్న ఇంకొక లిమిటేషన్ ఏంటంటే, జనరేటివ్ ఏఐ మనం క్రియేట్ చేసే టైంలో మన ఇన్పుట్ డేటా ఏదైతే ఇస్తామో, ట్రైనింగ్ డేటా సెట్ ఇస్తామో, ఆ ట్రైనింగ్ డేటా సెట్ తప్పు డేటా సెట్ ఇస్తే అది తప్పునే మనం తప్పు కింద అవుట్పుట్ ఇచ్చేస్తుంది. అంటే ఒకళ్ళు ఫేవర్ గా డేటా ఉందనుకోండి, అది ఒకళ్ళు ఫేవర్ గానే అవుట్పుట్ ఇస్తుంది. సో దానికి ఎథికల్ కన్స్ట్రెయింట్స్ అనేవి కొన్ని ఉన్నాయి. ఇది ఓవరాల్ గా జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన పూర్తి సమాచారం అండి. ఏదేమైనప్పటికీ జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన జనరేషన్ కి పరిచయమైన ఒక గొప్ప టెక్నాలజీ అని చెప్పుకోవచ్చు. భవిష్యత్తులో జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ప్రభావం ప్రతి ఫీల్డ్ మీద ఉండబోతుంది. మీకు జనరేటివ్ ఏఐ మీద ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో కూడా చెప్పండి. ఇది జనరేటివ్ ఏఐ సంబంధించిన పూర్తి వివరాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఏఐ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.